ఇప్పుడు చాప్టర్ 4లోని ది స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి డిస్కస్ చేస్తాము. ఇది చాప్టర్ 4లో ఉంది. దీని యొక్క స్ట్రక్చరు, పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి సెక్షన్ 15 నుండి 17 వరకు డిస్కస్ చేస్తాము. ఆల్రెడీ రఫ్గా వీటి గురించి డిస్కస్ చేసాము. చూద్దాం కీ సెక్షన్స్. ఫస్ట్ సెక్షన్ 15, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కాంపోజిషన్ ఏ విధంగా ఉంటుంది, అందులో ఎవరెవరు భాగస్వాములై ఉంటారు అన్నది ఇక్కడ చూస్తాం. ప్రతి స్టేట్లో కూడా అఫీషియల్ గెజెట్ ద్వారా ఈ కాంపోజిషన్ అనేది, ఈ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇందులో ఆ స్టేట్ యొక్క పేరుతో ఈ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ని ఆ గెజెట్లో రిఫర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అని అంటాం, అంటే ఏపీఐసి అని. ఇక్కడ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేటు. అలాగే ప్రతి స్టేటు కూడా ఆ స్టేటుకి సంబంధించిన పేరుతోని ఇన్ఫర్మేషన్ కమిషన్ని రిఫర్ చేయడం జరుగుతుంది. షార్ట్కట్లో ఏపీఐసి అని మన రాష్ట్రానికైతే ఏపీఐసి అని అంటాము, అలాగే ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. ఇందులో కాంపోజిషను, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటారు, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనరు. అతనితో పాటుగా అప్ టు 10 స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ని నియమించవచ్చు. అయితే ఇది తప్పనిసరి కాదు, ఎంతవరకు అవసరమో అంతవరకు గవర్నరు నియమించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ నియమించే ప్రాసెస్ని ఎవరు చేపడతారంటే, చీఫ్ మినిస్టర్ చైర్పర్సన్గా, లీడర్ ఆఫ్ అపోజిషన్, అసెంబ్లీలోని ఎవరైతే అపోజిషన్ లీడర్ ఉంటారో అతను మెంబర్గా, అలాగే చీఫ్ మినిస్టర్ ప్రపోజ్ చేసిన మరొక క్యాబినెట్ మినిస్టరు మెంబర్గా ఉంటారు. ఈ ముగ్గురు ఫైనల్ చేసిన వ్యక్తిని గవర్నరు అపాయింట్ చేయడం జరుగుతుంది. క్లారిఫికేషన్, ఇందులో ఒకవేళ ఎటువంటి అపోజిషన్ లీడరు లేనప్పుడు ఆ అసెంబ్లీలోని సింగిల్ లార్జెస్ట్ పార్టీ యొక్క అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే అపోజిషన్ లీడర్గా కన్సిడర్ చేస్తారు. అథారిటీ అండ్ మేనేజ్మెంట్, ఇందులో ఈ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి ఎటువంటి అధికారం ఉంటుందనేది డిస్కస్ చేస్తాము. దీని మీద పూర్తిగా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లోని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి పూర్తి అథారిటీ ఉంటుంది. ఇతనికి అసిస్టెంట్గా మిగతా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఉంటారు. వీళ్ళు పూర్తిగా అటానమస్గా వర్క్ చేయవచ్చు. ఎటువంటి డైరెక్షన్స్ కానీ, ఎటువంటి భయాలకు కానీ లోబడి వీళ్ళు చేయనవసరం లేదు, ఏ పని చేయనవసరం లేదు. అలాగే ఈ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా లేదా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా అపాయింట్ చేయబడాలంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటంటే, పబ్లిక్ లైఫ్లో అంటే లా కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, సోషల్ సర్వీసు, మేనేజ్మెంటు, జర్నలిజం, మాస్ మీడియా, అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్, ఇతర నాలెడ్జ్కి సంబంధించిన వాటిలో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా లేదా ఇన్ఫర్మేషన్ కమిషనర్గా అపాయింట్ చేయబడవచ్చు. అయితే వీటికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ ఏంటంటే, వాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కానీ అయి ఉండకూడదు. లెజిస్లేటివ్ అసెంబ్లీ అవ్వచ్చు, లెజిస్లేటివ్ కౌన్సిల్ అవ్వచ్చు, ఇందులో మెంబర్గా ఉండకూడదు. అలాగే ఇతర ప్రాఫిట్ వచ్చిన ఆఫీసులో వర్క్ చేసి ఉండకూడదు. పొలిటికల్ పార్టీకి డైరెక్టర్గా సంబంధాలు కలిగి ఉండకూడదు. బిజినెస్ లేదా ఎటువంటి ప్రొఫెషనల్ యాక్టివిటీస్లోనే కంటిన్యూ అవ్వకూడదు. ఇవి. అలాగే వాళ్ళకి ఎక్కడైతే హెడ్ క్వార్టర్ అపాయింట్ చేయబడతారో ఆ హెడ్ క్వార్టర్ ఆధారంగా వర్క్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్. ఇది సెక్షన్ 16లో ఉంటుంది. వీళ్ళ యొక్క టెన్యూరు యాజ్ పర్ యాక్ట్ 5 years ఉంటుంది, లేదా 65 years, ఏది ముందు వస్తే అదేనే ఉంది. కానీ 2019లో చేసిన అమెండ్మెంట్ ప్రకారం 3 years టెన్యూరు, లేదా ఇందులో కూడా ఏవైనా సవరణలు చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్కి అథారిటీ ఉంది. అలాగే 65 years ఏది ముందు వస్తుంది వాళ్ళ యొక్క రిటైర్మెంట్గా
డిక్లేర్ చేయబడతారు. ఇక రీఅపాయింట్మెంట్ గురించి చూస్తే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కానీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రీఅపాయింట్ కాబడడానికి అవకాశం లేదు. ఒకసారి అపాయింట్ చేయబడతారు. ఓత్ ఆఫ్ ఆఫీస్ గవర్నర్ అపాయింట్ చేశారు కాబట్టి వీళ్ళ చేత ప్రమాణ స్వీకారం కూడా గవర్నర్ గారే చేయిస్తారు. రెసిగ్నేషన్ అండ్ రిమూవల్. రెసిగ్నేషను వాళ్ళ యొక్క లెటర్ని గవర్నర్ అపాయింట్ చేయడం వల్ల ఆ రెసిగ్నేషన్ లెటర్ని కూడా గవర్నర్కి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిమూవల్ ప్రాసెస్ సెక్షన్ 17 ప్రకారం ఉంటుంది. ఆ రిమూవల్ నెక్స్ట్ చూస్తాం. నెక్స్ట్ శాలరీ అండ్ అలవెన్స్ చూస్తే యాజ్ పర్ యాక్ట్ చట్టం ప్రకారం అయితే 2005 చట్టం ప్రకారం ఈ స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి సెంట్రల్లో ఉన్న ఎలక్షన్ కమిషనర్కి సమానమైన శాలరీ, అలాగే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్కి అదర్ కమిషనర్స్కి ఆ స్టేట్ యొక్క చీఫ్ సెక్రటరీకి సమానమైన శాలరీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పెన్షన్ ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళకి పెన్షన్ తగ్గించి మిగతా శాలరీ ఇస్తారు. ఒకసారి శాలరీ డిసైడ్ చేశాక తగ్గించడానికి ఉండదనేసి ఉంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ 2019లో చేసిన అమెండ్మెంట్ ప్రకారం వీళ్ళ యొక్క శాలరీ 2,25,000గా నిర్ణయించడం జరిగింది. అదే కంటిన్యూ అవుతుంది. అలాగే సపోర్టింగ్ స్టాఫ్ విషయానికి వస్తే వీళ్ళకి అవసరమైనప్పుడు మిగతా స్టాఫ్ కానీ ఆఫీసర్స్ని కానీ అపాయింట్ చేయడం జరుగుతుంది. రిమూవల్ ప్రాసెస్లో ఇది సెక్షన్ 17లోని రిఫర్ చేయడం జరిగింది. ఫస్ట్ సుప్రీంకోర్టు ఎంక్వైరీ తర్వాత ఏదైనా మిస్బిహేవియర్ కానీ ఇన్కెపాసిటీ అంటే అసమర్థత కానీ కనిపిస్తే రిమూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్సాల్వెన్సీ అంటే బ్యాంకుల్లో తీసుకున్న డబ్బులను తిరిగి కట్టకుండా ఉండడం, మోరల్ తప్పిచ్చూడు ఉన్న నేరంలోని వాళ్ళు కన్విక్షన్ అయినప్పుడు, ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఉన్న పనుల్లోని ఉంటున్నప్పుడు, లేదా ఫిజికల్ అండ్ మెంటల్ ఇన్కెపాసిటీ ఉన్నప్పుడు వాళ్ళని రిమూవ్ చేయడం అవుతుంది. లేదా ఫైనాన్షియల్ లేదా అదర్ ఇంట్రెస్ట్లు ఏమైనా చూపించినప్పుడు ఆర్థిక పరంగా ఇతర పర్సనల్ ఇంట్రెస్ట్లు చూపి దీని యొక్క పనితీరుని ప్రభావితం చేస్తున్నప్పుడు వాళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా సుప్రీంకోర్టు ఎంక్వైరీ తర్వాత గవర్నరు రిమూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవి. ఇదంతా సింప్లిఫైగా చూస్తే మోస్ట్లీ అపాయింట్మెంట్ ప్రాసెస్, రెసిగ్నేషన్ లెటర్ సబ్మిట్ చేయడం అంతా కూడా గవర్నర్కే ఇవ్వడం జరుగుతుంది. గవర్నర్ అపోజిషన్ లీడరు, క్యాబినెట్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ వీళ్ళ ముగ్గురు సెలెక్ట్ చేసిన వ్యక్తిని అపాయింట్ చేస్తారు. వీళ్ళ టర్మ్ ఆఫ్ ఆఫీసు ప్రజెంట్ అయితే 3 years 65 years ఉంది. యాక్ట్లోనైతే 5 years 65 years ఉంది. ఇది చాప్టర్ 4 స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి డీటెయిల్స్. థ్యాంక్ యూ.